హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మణ్ సాంబారి, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పడానికి వచ్చాను, దట్ ఈస్ కీలాయిడ్. కీలాయిడ్ అనేది ఇప్పుడు ప్రజల్లో మోస్ట్ కామన్గా ఒక థిక్ స్కార్ తోటి వస్తూ ఉంటారు. అది యూజువల్గా చెవుల మీద కావచ్చు, అది ఛాతి మీద కావచ్చు, షోల్డర్ జాయింట్ మీద కావచ్చు, చేతుల మీద కావచ్చు. సో ఇది ఎలా వస్తుందంటే యూజువల్గా హ్యూండ్ అనేది న్యాచురల్గా హీల్ అయితే బాగుంటుంది, ఒక స్మూత్గా ఉంటుంది. బట్ కీలాయిడ్ అన్నది ఏంటంటే ఒక ఇమ్మెచ్యూర్ కొలాజన్, అంటే హీల్ అయిన దానికంటే ఎక్సెస్ ప్రొడక్షన్, ఇమ్మెచ్యూర్ కొలాజన్ ఫామ్ అవడం వల్ల మనకు అవసరం లేని అంటే ఎక్సెస్ ప్రొడక్షన్ వల్ల మనకు ఒక థిక్ స్కార్ ఫామ్ అవుతుంది. సో యూజువల్గా అది ఎర్రగా ఉండొచ్చు, కొందరికి నల్లగా ఉండొచ్చు. యూజువల్గా ఇది మోస్ట్ కామన్ ఏరియా వచ్చి చెస్ట్, మిడ్ లైన్ చెస్ట్లో ఎక్కువగా ఉంటుంది, తర్వాత షోల్డర్ జాయింట్స్ అండ్ బ్యాక్. అండ్ యూజువల్గా రావడానికి రీజన్స్ ఏంటంటే యూజువల్గా బన్స్లో ఎక్కువగా వస్తుంది. సెకండ్ థింగ్, ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి సర్జరీ స్కార్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి మొటిమలు అవుతూ ఉంటాయి బాడీ మీద కానీ, షోల్డర్ మీద, ఫేస్ మీద. అలాంటి కండిషన్లో కూడా కీలాయిడ్ ఫామ్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉందన్నమాట. సో యూజువల్గా మనకి ఎలా ప్రజెంట్ అవుతారంటే యూజువల్గా ఒక థిక్ స్కార్ కావాల్సిన దానికంటే హీల్ స్కిన్ లెవెల్ కంటే ఎక్కువ థిక్ లెవెల్ ఉన్న స్కార్ అవుతుంది. ఇది చూడడానికి అగ్లీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పెయిన్, నైట్ అంతా పెయిన్ ఉంటుంది, ఒక్కోసారి గోగుడు దురద కూడా ఎక్కువగా వస్తుంది. సో యూజువల్గా దీస్ ఆర్ ప్రజెంటేషన్స్. ఒకటి పెయిన్, ఇచ్చింగ్ అండ్ డిస్కంఫర్ట్. అది ఉన్న ప్లేస్లో ఉన్న డిస్కంఫర్ట్, ఒకటి ఛాతి మీద ఉంటే గోకడం, అండ్ ఫేస్ మీద ఉంటే ఇర్రెగ్యులర్గా అంటే బ్యాక్ ఉండడం, చేతుల మీద కూడా పెద్ద పెద్ద స్కార్లుగా ఉండడం జరుగుతుంది. సో దీనికి యూజువల్గా ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే డిఫరెంట్. అంటే దాన్ని మనం స్కార్ అనేది మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అంటే కీలాయిడ్ అనగానే ఇమ్మీడియట్గా ఒక గడ్డలాగా భావించి, కంతిలాగా భావించి దాన్ని తీసేస్తే దానికి 100 కాదు 1000% వస్తుంది. బట్ మనం ఇప్పుడు మన కాస్మెటిక్ పద్ధతిలో ప్లాస్టిక్ సర్జన్ చేస్తారంటే ఉన్న కంతిని, అంటే కీలాయిడ్ స్కార్ని, థిక్ స్కార్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. గట్టిగా ఉన్న దాన్ని దురద తగ్గించుకోవడం అండ్ పెయిన్ తగ్గించుకోవడం డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని లేజర్స్ ఉంటాయి. కొన్ని మన కంట్రోల్లోకి వచ్చిన తర్వాత సర్జరీ కూడా చేసి దాన్ని మన కంట్రోల్లో పెట్టుకుంటే తర్వాత కూడా రాకుండా కూడా చేసుకోవచ్చు. యూజువల్గా నాకు వచ్చే కేసెస్ ఏంటంటే ఒకటి ఛాతి మీద స్కార్లు ఉండడం, సెకండ్ థింగ్ వచ్చేసి చెవుల మీద ఎక్కువగా, అంటే చెవుల మీద లేడీస్ అన్నది మల్టిపుల్గా ఆర్నమెంట్స్ పెట్టుకుంటారు. సో అలాంటి కండిషన్లో చెవుల మీద ఎక్కువగా వస్తాయి. సో యూజువల్గా నాకు ఈ కేసెస్ ఎక్కువగా వస్తాయి. ఛాతి మీద జరిగినవి వస్తూ ఉంటాయి, చెవుల మీద పెరిగినవి కూడా వస్తూ ఉంటాయి. సో మోస్ట్ కామన్. సో దానికి మనకు ఒక చక్కని పద్ధతిలో మన డిసీజ్ అనేది మనం కంట్రోల్ తెచ్చుకొని చేస్తే దానికి రికరెన్స్ అసలు ఉందా లేదా అన్నట్టు కూడా మనం చేసుకోవచ్చు. సో ఆ కేసెస్ మీకు ఒకసారి పోస్ట్ ఆప్ కండిషన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 23 years గర్ల్ ప్రజెంటింగ్ విత్ ఇయర్ లాబుల్ స్వెల్లింగ్. చాలా హాస్పిటల్స్ తిరిగింది, తర్వాత మన దగ్గరకు వచ్చింది అనమాట. దిస్ ఇస్ అ కీలాయిడ్, క్లియర్ కట్. సో ఒక లెమన్ సైజులో ఉంది, ఒక హాఫ్ లెమన్ సైజులో ఉంది సైజ్. సో దాన్ని మనం ఇమ్మీడియట్గా తీయడం కాదు, ఫస్ట్ వాళ్ళకు కౌన్సిలింగ్ చేయాలి. చేసిన తర్వాత దాని ఒక ఇంజెక్షన్స్ ఇచ్చి కానీ డిఫరెంట్ మెథడ్లో దాన్ని కంట్రోల్ తెచ్చుకొని. సో దిస్ ఇస్ అ రిజల్ట్, దిస్ అ ప్రీ అపిక్, దిస్ అ పోస్ట్ అపిక్. సో వన్ మోర్ కేస్. సో రైట్ ఇయర్ కీలాయిడ్, దిస్ ఇస్ అ ప్రీ అపిక్, దిస్ ఇస్ అ పోస్ట్ అపిక్. కొందరికి ఏమవుతుందంటే ఒక ప్రిక్ చేయడం వల్ల కొందరికి ఇయర్కి ముందు ఫామ్ అవుతుంది, వెనక ఫామ్ అవుతుంది. సో అలాంటి వాటిని కూడా ఒకటే సెట్టింగ్లో కూడా మనం చేయొచ్చు. దిస్ అ ప్రీ అపిక్, దిస్ అ పోస్ట్ అపిక్. చేయడం అనేది కాకూడదు, సర్జరీ చేసిన తర్వాత రెగ్యులర్గా మనకు ఫాలోఅప్లో ఉంటే రిజల్ట్స్ అన్నవి బ్యూటిఫుల్గా ఉంటాయి. సర్జరీ చేయగానే సరిపోదు, సర్జరీ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 3 to 5 months మనకు నేను చెప్పినట్టు కనుక మీరు పాటిస్తే రిజల్ట్స్ అన్నవి చాలా బాగా వస్తుంది.